హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన ఇంటర్లోని ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్కి సంబంధించిన చాప్టర్ 10 కోనిక్ సెక్షన్స్. సో దానికి సంబంధించిన సబ్ చాప్టర్ అయిన ఎలిప్స్. సో దాంట్లో 4 మార్కుల క్వశ్చన్ ఇలాంటి మోడల్ అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఒక్కసారి ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఎలిప్స్ ఈక్వేషన్ని కనుక్కోమన్నాడు. అయితే ఫోకస్ ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, అదేవిధంగా డైరెక్ట్రిక్స్ ఇచ్చేసాడు. మరి మీరు గమనిస్తే ఎలిప్స్కి ఎసెంట్రిసిటీ అనేది <1 ఉండాలి. ఎస్ 2/3 ఇక్కడ ఎసెంట్రిసిటీ ఇచ్చాడు అంటే 0.6. 2/3 అంటే 0.6, అది <1. కాబట్టి మన గివెన్ కర్వ్ కూడా ఎలిప్సే. ఓకే, ఒక డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ అనేది ఒక లైన్. ఓకే, మన ఎలిప్స్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఫోకస్, ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ది ఎలిప్స్ ఈజ్ కాల్డ్ ఫోకస్ అంటాం. ఓకే, మరి దీన్ని ఒకసారి డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నా చూడండి. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఎక్స్ డాష్ అదేవిధంగా వై డాష్. మీరు గమనిస్తే ఇక్కడ ఎలిప్స్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. అంటే x² + y² b² = 1. అంటే a గ్రేటర్ దెన్ b ఈ కండిషన్లో ఉన్నప్పుడు మన ఎలిప్స్ ఇలా వస్తుంది. ఎస్, ఇలా వస్తుంది. ఇప్పుడు వీటికి ఆపోజిట్లో 2 లైన్స్ ఉంటాయి, వాటిని డైరెక్ట్రిసెస్ అంటారు. సో x + y + 2 = 0. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎలిప్స్ పైన ఒక పాయింట్ P(x, y) అనుకుంటాను. ఇక్కడ P నుంచి ఒక లైన్ని డ్రా చేస్తున్నా. సో ఎస్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, దాన్ని ఫోకస్ అంటాం. P నుంచి ఎస్కి ఒక లైన్ని డ్రా చేశాను. సో దాన్ని ద డిస్టెన్స్ ఫ్రమ్ P to S అని చెప్పచ్చు. ఓకే, అదేవిధంగా P నుంచి ఆ డైరెక్ట్రిక్స్ పైకి ఒక లైన్ని డ్రా చేస్తున్న. ఆ డైరెక్ట్రిక్స్ పైన ఒక పాయింట్ M అని పేరు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎలిప్స్ అంటే ఏంటంటే SP/PM = ఎంత? ఎసెంట్రిసిటీ 2/3, దాన్ని E అంటాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. SP/PM E అని చెప్పచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే 3SP = 2PM. మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి అదంతా చేస్తాను. ఓకేనా? ఎస్, సింప్లిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తున్నా. సో 1, -1. అదేవిధంగా ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, E = 2/3. మరి డైరెక్ట్రిక్స్ కూడా రాస్తున్నా. ఆల్సో గివెన్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఏంటి? x + y + 2 = 0. ఎస్, ఇప్పుడు మనం P(x1, x, y) be any point on the ellipse అని తీసుకుంటాం. Let P(x, y) be any point on the ellipse. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాను? సో SP/PM = E అవుతుంది. ఓకే, అది
ఆ రేషియోని SP/PM పారాబోలాకైనా కూడా ఇదే SP/PM ఎసెంట్రిసిటీ 1 అవుతుంది అక్కడ. ఓకే. ఎస్. సో అదే రాస్తున్నా, సిన్స్ SP/PM ఈజ్ ఈక్వల్ టు E అవుతుంది. ఆ ఈనే 2/3 క్రాస్ మల్టిప్లై చేయి, ఏమవుతుంది 3SP ఈజ్ ఈక్వల్ టు 2PM. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. అప్పుడు 3 స్క్వేర్ 9SP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ ఇంటూ 4PM స్క్వేర్. మరి 9 ఇంటూ ఇక్కడ 2 పాయింట్స్కి డిస్టెన్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ కదా యాక్చువల్గా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అక్కడున్న స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎస్కి పీకి డిస్టెన్స్ 1 minus 1. So x minus 1 whole square. Y minus of minus 1 plus 1 whole square. X minus 1 whole square plus y minus of minus plus 1 whole square is equal to 4 into PM. P నుంచి Mకి. M చూడండి, అంటే దాన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పచ్చు. ఒక పాయింట్ ఒక లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా మోడ్ AX1 ప్లస్ BY1 ప్లస్ CY స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఓకేనా? సో కాబట్టి ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నాను. మోడ్ చూడండి AX1, ఏ అంటే లైన్లో X కోఎఫిషియంట్ 1 ఇంటూ X బదులు X, పాయింట్ అదే X కామా Y. అదేవిధంగా మళ్ళీ Y కోఎఫిషియంట్ 1 ఇంటూ Y ప్లస్ కాన్స్టెంట్ అంటే 2 అక్కడ ఉంది కాబట్టి 2 రాసుకోవాలి. ఏ అంటే X కోఎఫిషియంట్ 1, B అంటే Y కోఎఫిషియంట్ 1 డివైడెడ్ బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. X కోఎఫిషియంట్ 1 స్క్వేర్, Y కోఎఫిషియంట్ 1 స్క్వేర్. ఎస్, 9 ఇంటూ కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా A మైనస్ B హోల్ స్క్వేర్. A స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ X ఇంటూ 1 2X ప్లస్ B స్క్వేర్ అంటే 1. మళ్ళీ A ప్లస్ B హోల్ స్క్వేర్. A స్క్వేర్ ప్లస్ 2AB 2 ఇంటూ Y ఇంటూ 1 2Y ప్లస్ B స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా 4. ఇక్కడ మీరు గమనిస్తే రూట్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది, రూట్ 2. ఓకే, ఇక మిగిలింది ఇక్కడ X ప్లస్ Y ప్లస్ 2. ఎస్, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి కాబట్టి ఇక్కడ స్క్వేర్ రాసేసుకోండి. అప్పుడు స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సరే, ఇంకొక స్టెప్ వేస్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఈ 4 ఇలానే రాస్తున్నాను. ఇక్కడేమో 2 పాయింట్ డిస్టెన్స్కి ఫార్ములా రూట్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఎస్, ఇక్కడ స్క్వేర్ చేయాలి. ఆ డిస్టెన్స్కి P నుంచి Mకి డిస్టెన్స్ రాసుకొని స్క్వేర్ చేయాలి. ఎస్, కాబట్టి 4 రాశాను. ఇక్కడ రూట్ 2 ఉంటుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇది A/B హోల్ స్క్వేర్ లాగా ఉంది. A స్క్వేర్ బై B స్క్వేర్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. సో 9 ఇంటూ కొద్దిగా అరేంజ్మెంట్ చేస్తున్నా. ఫస్ట్ X స్క్వేర్ టర్మ్, దాని తర్వాత Y స్క్వేర్, అదేవిధంగా మైనస్ 2X ప్లస్ 2Y 1 ప్లస్ 1 2. నెక్స్ట్ 4 ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్. ఇక్కడ దీన్ని X ప్లస్ Y ప్లస్ 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. బై ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అంటే 2 ఉంటుంది. 2 1s 2 2 టైమ్స్. నెక్స్ట్ ఇప్పుడు 9తో మల్టిప్లై చేయండి. 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 9 2s 18x ప్లస్ 9 2s 18y ప్లస్ 9 2s 18. ఇది మళ్ళీ A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ లాగా ఉంది. A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్కి ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2AB 2BC 2CA. కాబట్టి చెప్పండి, A 2 ఉంది ముందు. ఎస్, మళ్ళీ 2తో మల్టిప్లై చేద్దాం. X స్క్వేర్
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 2ab 2 ఇంటూ xy, 2bc ఆల్రెడీ 2 ఉంది, 2 4y, 2ca 2 ఇంటూ 2 4x. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా మల్టిప్లై ఇది ఇట్లనే రాసేస్తున్నా. ఆ రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 18y ప్లస్ 18, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నా. అవన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళు. మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్, xy రాయండి. 2 ఇంటూ 2 4xy మైనస్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి వస్తే. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ చెప్పండి. 4 to 8x మైనస్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి వస్తే. వై టర్మ్స్ చెప్పండి. ఇక్కడ 4y 4 to 8y. ఓకే, ఇక్కడ 4y వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab 2bc 2 ఇంటూ 2 4y కదా 2c 4x. y టర్మ్స్ 4 ఇంటూ 2 8 అవుతుంది, ఇటు సైడ్ వస్తే మైనస్ 8y. మరి కాన్స్టెంట్స్ ఒకటే ఉంది, 4 to 8 మైనస్ అవుతుంది. కాబట్టి రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని 2తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు చూడండి 9 మైనస్ 2 7x స్క్వేర్, 9 మైనస్ 2 7y స్క్వేర్. నెక్స్ట్ xy టర్మ్ రాయండి 4xy. x టర్మ్స్ మైనస్ 8 మైనస్ 8 26x మైనస్ 18 మైనస్ 8 18y మైనస్ 8y 10y. మరి కాన్స్టెంట్ 18 minus 8 plus 10 is equal to 0. So this is the required equation of the ellipse అని చెప్పచ్చు. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.